హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్ఫెక్ట్ అయిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ని ఎలా రీసెట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు చాలాసార్లు కొన్ని సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయడం, లేదా కొన్ని యాడన్స్ని ఇన్స్టాల్ చేయడం, లేదా ఏవైనా వెబ్సైట్స్ని విజిట్ చేసినప్పుడు మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి సెవెరల్ యాడ్-ఆన్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతాయి. సో అవి ఎంత రిమూవ్ చేసినా లేదా డిసేబుల్ అవ్వవు, అన్ఇన్స్టాల్ అవ్వవు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది మనం సెర్చ్ చేసిన వెబ్సైట్ కాకుండా ఇంకో వెబ్సైట్స్ని డిస్ప్లే చేయడం, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అది వేరే సెర్చ్ ఇంజిన్స్ ద్వారా సెర్చ్ అవ్వడం, ప్లస్ కొన్ని సపరేట్ విండోస్ ఓపెన్ అయ్యి కొన్ని యాడ్స్ డిస్ప్లే చేయడం, కొన్ని అన్వాంటెడ్ వీడియోస్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో దీనికి కారణం మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది మాల్వేర్ ద్వారా లేదా ఇలాంటి యాడన్స్ ద్వారా, అన్నెసెసరీ యాడన్స్ ద్వారా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా రీసెట్ చేయాలో, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా మన ఇన్ఫెక్టెడ్ బ్రౌజర్ని రీసెట్ చేయడం కోసం ఇక్కడ రైట్ సైడ్లో పైన కనిపిస్తున్న ఇక్కడ రైట్ సైడ్లో పైన కనిపిస్తున్న గేర్ సింబల్ ఐకాన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో ఇంటర్నెట్ ఆప్షన్స్ అనే బటన్పై మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. సో దీంట్లో లాస్ట్కి అడ్వాన్స్డ్ అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి. సో అడ్వాన్స్డ్ అనే ట్యాబ్పై క్లిక్ చేసిన వెంటనే ఇలా సెట్టింగ్స్ అని ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మన బ్రౌజర్ చాలా యాడన్స్ ద్వారా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అది ఇన్స్టాల్ అవ్వట్లేదు కాబట్టి మనం బ్రౌజర్ని ఇప్పుడు రీసెట్ చేయాల్సి ఉంటుంది. సో రీసెట్ చేయడం కోసం ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది రీసెట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సెట్టింగ్స్ టు దేర్ డిఫాల్ట్ కండిషన్. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ చూపిస్తుంది చూడండి, యూ షుడ్ ఓన్లీ యూజ్ దిస్ ఇఫ్ యువర్ బ్రౌజర్ ఈజ్ ఇన్ అన్యూజబుల్ స్టేట్. సో అది మనకి ఇప్పుడు మనకు సరిగా వర్క్ చేయట్లేదు కాబట్టి అది అన్యూజబుల్ స్టేట్లోనే ఉన్నట్టు. సో దీన్ని రీసెట్ బటన్పై క్లిక్ చేయాలి రీసెట్ చేయడం కోసం. ఇలా రీసెట్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఇంకోటి ఇక్కడ టూల్ బార్స్ యాడన్స్ అన్ని డిసేబుల్ అయిపోతాయి, అన్నెసెసరీ టూల్ బార్స్ అండ్ యాడన్స్ అన్ని. సో టోటల్గా ఇది డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా ప్లస్ మనం ఇప్పుడు ఇంతకుముందు హోమ్ పేజ్ చేసిన మనం సెవెరల్ క్లిక్ చేసినవి కూడా ఇక్కడ ఈ ఆప్షన్పై ట్రిక్ చేయడం వల్ల అవి కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇలా దీన్ని మార్క్ చేయాలంటే చేయొచ్చు, ఒకవేళ వద్దు అనుకుంటే వద్దు. సో ఇప్పుడు ఇలా చేసేసి రీసెట్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రీసెట్టింగ్ యూజర్ కస్టమైజేషన్ డిసేబులింగ్ బ్రౌజర్ యాడన్స్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలి. ఇప్పుడు మన బ్రౌజర్ ఎఫెక్ట్స్ అనేవి ఎనేబుల్ అవ్వడం కోసం బ్రౌజర్ని తప్పకుండా రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, యూ నీడ్ టు రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ ఫర్ ద చేంజెస్ టు ఎఫెక్ట్. సో తప్పకుండా రీస్టార్ట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్పై క్లిక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.